ప్రతి రాత్రి ఫోన్ స్క్రీన్ వెలుగుతుంది. ఒక వ్యక్తి ఒంటరిగా కూర్చుని పబ్లిక్ వీడియో చూస్తున్నాడు. తర్వాత కొన్ని నిమిషాలకే అతను అలసటపో పడిపోతాడు. కానీ మరుసటి రోజు అదే పని మళ్ళీ జరుగుతుంది. అంతేనా? ఇది కేవలం ఒక అలవాటా, లేదా మన శరీర శక్తిని నాశనం చేస్తున్న మౌన వ్యాధా? ఇది తెలుసుకుందాం. వీర్యం అనే అద్భుతం వెనుక నిజం. వీర్యం అంటే ఏమిటి? వీర్యం అంటే మన శరీరంలో తయారయ్యే ఒక జీవద్రవం. ఇది సాధారణ ద్రవం కాదు. ఇందులో స్పర్మ్లు అనే జీవకణాలు ఉంటాయి. అవి కొత్త జీవాన్ని పుట్టించే శక్తిని కలిగి ఉంటాయి. ఒక్క బిందువులోనే లక్షలాది స్పర్మ్లు ఉంటాయి. అంటే అది జీవన మూలం, ప్రాణానికి పునాడి. అందుకే పురాతన కాలంలో దానిని శక్తిగా భావించేవారు. పబ్లిక్ వీడియోలు ఎందుకు చూస్తారు? మనం మనసులో ఎప్పుడూ కొత్త ఆనందం కోసం వెతుకుతుంటాం. ఇంటర్నెట్ వచ్చాక ఆ ఆనందం కోసం చాలామంది పబ్లిక్ వీడియోల వైపు తిరిగారు. ఒకసారి చూసిన వెంటనే మన బ్రెయిన్లో డోపమైన్ అనే రసాయనం విడుదలైతుంది. అది మనకు ఆనందం ఇస్తుంది. కానీ ఆ ఆనందం కొద్దిసేపే. తరువాత బ్రెయిన్ మళ్ళీ అదే ఆనందం కోసం వీడియోలు అడుగుతుంది. అలా మొదలైనది పార్న్ ఎడిక్షన్. మెల్లగా అది రోజువారీ అలవాటుగా మారిపోతుంది. దీని ఫలితం ఏమిటి? మొదట అది సింపుల్గా అనిపిస్తుంది. కానీ కొంతకాలం తర్వాత శరీరంలో మార్పులు మొదలైతాయి. 1. అలసట, నిద్రలేమి. 2. నిజ జీవితంలో సంతోషం తగ్గడం. 3. సెక్స్ గురించి అధిక ఆలోచనలు. 4. ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం. 5. కొందరికి పర్ఫార్మెన్స్ సమస్యలు. అంటే మన శరీరం మాత్రమే కాదు, మన మైండ్ కూడా బలహీనపడుతుంది. దానిని ఎలా ఆపాలి? వీడియోలు చూసే అలవాటు ఒక్కరోజులో ఆగదు. కానీ కొంచెం ప్రయత్నిస్తే ఖచ్చితంగా సాధ్యమే. 1. మొదట ఫోన్లో అశ్లీల వెబ్సైట్లను బ్లాక్ చెయ్యి. 2. ప్రతిరోజు వ్యాయామం చెయ్యి. దానితో డోపమైన్ సహజంగా వస్తుంది. 3. నీ టైంని పని, చదువు, ఫ్యామిలీతో గడిపి మార్చు. 4. సాయంత్రం ఫోన్ను దూరంగా పెట్టి నిద్ర ముందు రిలాక్స్ అవ్వు. 5. అవసరమైతే సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ని కలువు. చిన్న చిన్న మార్పులు పెద్ద ఫలితాలు ఇస్తాయి. నిజం తెలుసుకో. వీర్యమనేది శక్తి కాదు, ప్రాణం పుట్టించే బీజం. దానిని వృధా చేయడం అంటే నీ జీవశక్తిని నాశనం చేయడం. పబ్లిక్ వీడియోలు చూసి ఆనందం పొందడం క్షణికం మాత్రమే. కానీ దీనివల్ల కోల్పోయేది నీ శక్తి, నీ ఆత్మవిశ్వాసం, నీ మనశ్శాంతి. అందుకే దాన్ని తప్పు కాదు, కానీ జాగ్రత్తగా చూసుకో. అలవాటు కాదు, అవగాహనతో జీవించు. మార్పు ఒక్కరోజులో జరగదు, కానీ ఒక్కరోజు మొదలు పెడితే మార్పు ఖచ్చితంగా వస్తుంది. నీ శక్తిని కాపాడు, నీ మనసును కంట్రోల్ చెయ్యి. అప్పుడు నువ్వు నిజమైన మగవాడివి, విజయవంతుడివి.